మన ప్రభురక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ఈ యూత్ క్రిస్మస్లో మంచి క్రిస్మస్ వర్తమానాన్ని మనం విందాం. క్రిస్మస్ అనేది ఆర్భాటాలతో, ఆనందముతో, కేవలం వాటితో మాత్రమే చేయాల్సిన పండుగ కాదు, కానీ క్రిస్మస్ అనేది క్యారెక్టర్తో చేయాల్సిన పండుగ. క్రిస్మస్ అనేది ప్రవర్తనతో చేయాల్సిన పండుగ. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చికెన్ కూరకి ఉల్లిగడ్డలు అవసరమా లేదా? అవసరం. చికెన్ కూరకి నూనె అవసరమా లేదా? అవసరం. చికెన్ కూరకి గరం మసాలా ఇవన్నీ అవసరమా లేదా? అవసరం. ఒక ఆయన ఉన్నాడట, వాళ్ళ ఆవిడతో, నాకు చికెన్ చేసి పెడతావా, ఏమేమి తేవాలి చెప్పు అంటే, పలానావన్నీ తెచ్చేయండి అని లిస్ట్ ఇచ్చిందట. మనోడు ఆ లిస్ట్ పట్టుకున్నాడు, మార్కెట్కి వెళ్ళాడు, ఉల్లిగడ్డలు తెచ్చాడు, టొమాటోలు తెచ్చాడు, అవి తెచ్చాడు, గరం మసాలా తెచ్చాడు, నూనె తెచ్చాడు, కొత్తిమీర తెచ్చాడు, అన్నీ తెచ్చాడు. తెచ్చి ఇంటికి రాగానే తన భార్య చేతిలో పెట్టి, ఇదిగో అవి తీసుకో, నాకు మంచి గుమ్మగుమ్మలాడిపోయే చికెన్ కూర చేసి పెట్టు అన్నాడట. భార్య ఇంకా అడిగిందే ఆలస్యం, ఎందుకు మా భర్త అడిగాడు కదా అని ప్రేమతో ఆ కవర్ ఓపెన్ చేయగానే గరం మసాలా ఉందట, ఉల్లిగడ్డలు ఉన్నాయట, అన్నీ ఉన్నాయట. ఆఖరికి చూస్తే చికెన్ ముక్కలు లేవట. నేను అడుగుతున్నా, చికెన్ ముక్కలు లేకుండా చికెన్ కూర వద్దా? చికెన్ కూరకు ఆయిల్ ఇంపార్టెంటే, చికెన్ కూరకు గరం మసాలా ఇంపార్టెంటే, చికెన్ కూరకి ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ చికెన్ కూరలో చికెన్ ముక్కలు లేకపోతే చికెన్ కూర వద్దా? క్రైస్తవులు కూడా క్రిస్మస్ విషయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే చెప్పనా. స్టార్లు పెట్టొచ్చా? పెట్టచ్చు. కొత్త బట్టలు కొనుక్కోవచ్చా? అది మీ ఇష్టం. డెకరేషన్ చేసుకోవచ్చా? అది మీ ఇష్టం. ఇల్లంతా నీట్గా చేసుకోవచ్చా? మీ ఓపిక. కానీ మన ప్రవర్తనలో యేసయ్య లేకుండా మనం పండగ చేస్తే అది పండగ అవుతుందా? అవును. అందుకే జాగ్రత్తగా విందాం. ఈరోజు ఎలాంటి పండుగ మనం చేయాలో శ్రద్ధగా, సూటిగా దేవుడు మాట్లాడబోతుండగా మీలో ఏ లోపమైన ఉంటే తీసి వేసుకోవడానికి రెడీగా ఉండండి. వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా 2 ప్రాముఖ్యమైన వచనాలు నేను మీకు చూపించిన తర్వాత వర్తమానంలోనికి వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఓపికగా విందామండి, మంచి వర్తమానాన్ని మనం విందాం. రోమీయులకు రాసిన పత్రిక వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా 2 వచనాలను మీ అందరికీ చూపించిన తరువాత నేను వర్తమానాన్ని ప్రారంభిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములోని వాక్య భాగము తీసిన వారు గట్టిగా చదవగలరా? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, వాక్యాన్ని వినేసి వాక్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళే వారి వల్ల వాక్యం వల్ల కలిగే ఉపయోగం ఏమీ లేదు. మనకున్న పెద్ద దరిద్రం ఏం చెప్పమంటారా? వాక్యాన్ని వినడానికి ఇష్టపడతాం, కానీ వాక్యాన్ని పాటించడానికి మనం ఇష్టపడం. వాక్యాన్ని విన్నవారు కాదట నీతిమంతులు. అంటే ఇక్కడ కూడి ఉన్న మనం కాదట నీతిమంతులం. మరి ఎవరయ్యా నీతిమంతులు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యాన్ని వినువారు నీతిమంతులు కాదు. చెప్పండి, వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. పరలోకానికి నీతిమంతులు వెళ్తారా, అనీతిమంతులు వెళ్తారా? చెప్పండి గట్టిగా. నీతిమంతులు వెళ్తారా, అనీతిమంతులు వెళ్తారా? నీతిమంతులు అనేది వాస్తవం అయితే వాక్యాన్ని వినేసి వదిలేసేవారు నీతిమంతులు కాదు. అలాంటి వారికి పరలోకంలో చోటు లేదు అనేది కూడా వాస్తవం. ఇది మొదటి విషయం, జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు ఈ వర్తమానాన్ని వినబోయే ముందుగా ఈ 2 విషయాలు ప్రాముఖ్యము కాబట్టి నేను చెబుతున్నాను. ఎందుకంటే తర్వాత సూటిగా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా. అందులో మొదటిది, వాక్యాన్ని వింటే సరిపోదు, వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? పాటించాలి. ఇది మొదటి విషయం. ఇక 2వ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దామా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త. దేవుడు అంటున్నాడు చూడండి, జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయము మీ అందరిలో ఉంది అని దేవుడు చెప్పట్లా. ఏమంటున్నాడు? ఒకవేళ ఉంటే జాగ్రత్త.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటండి, మేము ఏ మీటింగ్కి వెళ్ళినా అండి సూటిగా దేవుడు బైబిల్లో చెప్పిన మాట, ప్యాంపరింగ్ బోధ మాకు నచ్చదు. అంటే బుజ్జగించే బోధ మేము చెయ్యం. పర్లేదులే, తాగొచ్చులే, పర్లేదులే, పాపం చేయొచ్చులే, సినిమాలు చూస్తాం, పర్లేదులే, చూడొచ్చులే, సిగరెట్ తాగుతాం, రోజుకి ఒక్కటి చాలులే, ఇలాంటి పనికి రాని బోధ మేము చెయ్యము. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట ఆయన అధికారముతో చెప్పాడట బైబిల్లో. సో ఇలా ఎప్పుడైతే వాక్యాలు చెప్పేసి మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాం, ఈరోజు మీటింగ్ ఉంది, రేపు ఇది అయిపోగానే మళ్ళీ రేపు వేరే మీటింగ్ ఉంటుంది, అలా అయిపోగానే మళ్ళీ ఎల్లుండి వేరే మీటింగ్ ఉంటుంది, అలా మీటింగ్స్ అయిపోయి మేము వల్ల వెళ్ళిపోతూ అలా రోజులన్నీ మారిపోతుండగా నిన్న మీటింగ్ జరిగిన వారు ఈరోజు ఫోన్ చేస్తారన్నా రీచ్ అయ్యారా అని. రీచ్ అయ్యామండి, ఏంటి అక్కడ పరిస్థితి, వాక్యం అందరికి ఎక్కిందా అని మేము అడుగుతాం. అప్పుడు వారేమంటారు చెప్పిన కన్వీనర్లు చాలామంది, అన్న అందరూ బాగానే ఉంది కానీ కొందరు మాత్రం కావాలని మా గురించే వీళ్ళని పిలిచి మరి చెప్పించావు అని మా మీద గొడవ వచ్చేసారన్నా అని అంటారు. ఒక విషయం చెప్పమంటారా, అసలు నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేర్లు ఎవరే తెలియదు, పాస్టర్ గారి పేరుతో సహా. నా అమ్మాయి ఒక ఇంట్లో ఉన్నాం, ఆ బ్రదర్ ఏదో పేరు చెప్పారు, ఆ పేరు కూడా నాకు ఎగిరిపోయింది. నాకు ఎక్కువ పేర్లు గుర్తుంటాం. మీ పేర్లే తెలియదంటే మీ గురించి నాకు అసలు తెలిసే అవకాశమే లేదు. కానీ మీ గురించి తెలియని వాడు మీ గురించి ఉన్నట్టు మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతుంది మీకు కనిపించేవాడు కాదు, కానీ మీకు కనిపించేవాడితో మాట్లాడిస్తున్న కనిపించని వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. సో ఆ దేవుడు మీతో మాట్లాడుతుండగా ఒకవేళ, నేను మళ్ళీ అంటున్నాను, మీరు అందరూ పాపులు అని చెప్పట్లా, ఒకవేళ ఈ రోజు లేవనెత్తబడుతున్న లోపాలలో ఏ లోపమైనా మీలో ఉంటే ఏం చేయాలంట? చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే మీరు మారండి అంటున్నాడు. రెండు విషయాలు చెప్తున్నా. ఒకటి, వాక్యాన్ని వింటే సరిపోదు, పాటించాలి. రెండవది, ఒకవేళ మీలో ఈ పాపాలు ఉంటాయి, ఎప్పుడు మారాలి చెప్పండి? రేపో, ఎల్లుండో, క్రిస్మస్ రోజో, న్యూ ఇయర్ రోజో కాదట. ఎప్పుడు మారాలి? ఈ రోజే, నేడు అనబడు సమయం ఉండగానే మారాలి. ఎంతకీ ఏ విషయాల్లో మారాలి విందాం. ఈరోజు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి కానీ కేవలం 2 సందర్భాలు బైబిల్లో నుండి కేవలం 2 సందర్భాలు మనం చూడబోతున్నాం. ఆ 2 సందర్భాల్లో కూడా కొన్ని పోలికలు, ఇద్దరు వ్యక్తులను మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా విందాం. వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. 2 విషయాలు ముందే చెప్పాను మీ అందరిని అలర్ట్ చేయడానికి. వాక్యం వింటే సరిపోదు, వాక్యాన్ని పాటించాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఒకవేళ మనలో దేవుడు మాట్లాడుతున్న లోపాలలో ఏ లోపమైనా మన వ్యక్తిగత జీవితంలో ఉంటే దాన్ని తొలగించుకొని మనమందరము దేవుని వైపు తిరగాలి. ఎప్పుడు తిరగాలి? రేపో ఎల్లుండో కాదు, ఈనాడే తిరగాలి. ఇందుకే దేవుడు ఈ క్రిస్మస్ విషయంలో దేని గురించి మాట్లాడబోతున్నాడంటే 2 సందర్భాలు ఎక్కువగా మిమ్మల్ని విసిగించను. 2 సందర్భాలు. ఈ 2 సందర్భాల్లో కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య పోలికను మనం చూడబోతున్నాం. బైబిల్ ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త మొదటి సందర్భంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 22 వచనాల వరకు మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22 వరకు నేను చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా దేవదూత వచ్చి స్టాప్ అనే బోర్డు వేశాడు. అది దాని అర్థం కదా. ఒక సందర్భంలో, మొదటి సందర్భం, ఈ రోజు ఈ వర్తమానంలో మనం వినబోయే 2 సందర్భాల్లో మొదటి సందర్భంలో 2 పరిస్థితులను మనం పోల్చి చూడబోతున్నాం. అందులో ఒక పరిస్థితుల్లో మనం మత్తయి సువార్తను ఓపెన్ చేశాం. అందులో 1వ అధ్యాయం ఓపెన్ చేశాం. 18 నుండి 22 వచనాల వరకు చూశాం. ఇందులో కనబడుతుంది ఏంటంటే, యోసేపు నేను తప్పుకుంటా అన్నాడు, కానీ దేవుడు నేను ఒప్పుకోను అంటున్నాడు.
గమనించండి, బాగా వినండి. యోసేపు ఏమంటున్నాడు? నేను తప్పుకుంటా అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ఒప్పుకోను అంటున్నాడు. ఇది మొదటి విషయం. అయితే రెండో పోల్చి చూడడానికి మనం మరొక వచనాన్ని ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనము. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను కనుత్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడు? బైబిల్ ఓపెన్ క్లోజ్ చేశాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంలో రెండు సందర్భాలను మనం ఓపెన్ చేయబోతున్నామని ఇంతకు ముందే చెప్పాను. అందులో మొదటి సందర్భంలో 2 పరిస్థితులను మనం చూసి పోలుస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మొదటి పరిస్థితి మనం చూసింది మత్తయి సువార్తలో, రెండవ పరిస్థితి మనం చూసింది యెషయా గ్రంథంలో. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి కనబడ్డాడు, యెషయా గ్రంథంలో ఒక సమూహం కనబడుతుంది. జాగ్రత్తగా. మత్తయి సువార్తలో ఎవరు కనబడ్డారు? ఒక వ్యక్తి. యెషయా గ్రంథంలో ఎవరు కనబడ్డారు? ఒక సమూహం. మరలా మత్తయి సువార్తలో ఎవరు కనబడ్డారు? ఒక వ్యక్తి. యెషయా గ్రంథంలో ఎవరు కనబడుతున్నారు? ఒక సమూహం. మత్తయి సువార్తలో కనబడుతున్న వ్యక్తిని దేవుడు, అయ్యా నేను ఉండను, నేను తప్పుకుంటా అంటే, ఆ దేవుడు ఏమన్నాడు చెప్పనా? వద్దు, నువ్వు తప్పుకుంటా అంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, మన ఇంటికి ఎవరైనా స్నేహితులు వచ్చారనుకోండి, ఒక 2 రోజులు 3 రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతూ ఈ 2 వర్గాల స్నేహితుల గురించి జాగ్రత్తగా వింటాం. ఒక వర్గపు బంధువులు వచ్చారు మన ఇంటికి, 3 రోజులు ఉన్నారు, సరేనా వెళ్ళొస్తానని చెప్పేశారు, సరే బాయ్ అని చెప్పారు. వారు బాయ్ అని చెప్పగానే మనం కూడా బాయ్ అని చెప్పేసాం. ఇది మొదటి వర్గం. రెండో వర్గం వారు ఎలాంటి వారంటే, వారు వచ్చారు, 3 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నారు, వారు వెళ్ళిపోతూ నేను వెళ్ళొస్తాను బాయ్ అని. కానీ మనం వారి పట్ల ఎలా మాట్లాడుతూ చెప్పనా? అప్పుడే వెళ్ళిపోతారా, ఇంకా 2 రోజులు ఉండొచ్చుగా అన్నామంటే, వారిష్టమా వీరిష్టమా? మనకి మొదటి వారిష్టమా రెండో వారిష్టమా? వెళ్ళిపోతాను కానీ నీకు దండరా బాబు, ఇన్ని రోజులు ఉన్నాడు దండగా, నువ్వు అనవసరంగా వెళ్ళిపోరా, తొందరగా వెళ్ళిపోరా, ఎప్పుడెప్పుడు అంటావా అని ప్రార్థన చేస్తున్నా అన్నావు అనుకో, నువ్వు ఆడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమైనట్టే. అలా కాకుండా నేను వెళ్ళిపోతా అన్నా కానీ ఒప్పుకోకుండా ఉండు అని బలవంతం చేస్తున్నావు అంటే, వాడంటే నీకు అమితమైన ప్రేమ. అవునంటారా కాదంటారా? అవును. ఇక్కడ మొదటి సందర్భంలో ఈరోజు రాత్రి మనం మాట్లాడుకోబోయే మొదటి సందర్భంలో 2 వ్యక్తులు, 2 వ్యక్తులను చూపిస్తున్నాడు. ఒక దగ్గరేమో ఒక వ్యక్తి, ఇంకో దగ్గరేమో ఇంకో సమూహం. ఈ వ్యక్తి ఏమో నేను తప్పుకుంటా అంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పుకోవడం నాకు ఇష్టం లేదయ్యా అంటున్నాడు. మరో దగ్గరేమో యెషయా గ్రంథం అంటున్నాడు, ప్రభువా మేము వస్తాం నీ దగ్గరికి అని అంటే, దేవుడు అంటున్నాడు, అసలు నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కడానికి మిమ్మల్ని అసలు రమ్మన్నది ఎవడు అంటే, మన ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు కొంచెం గాలోళ్ళు ఉంటారు అన్నమాట. ఈ గాలోళ్ళు ఎప్పుడు వచ్చి గాలి పనులు గాలేషాలు చేస్తూ ఉండి అంతే, ఎక్కడుంటే అక్కడ అల్లరి చిల్లరగా ఉండేసరికి వాళ్ళు ఫోన్ చేసిరే ఎక్కడున్నారో మావ అంటే, నేను ఆ ఊర్లో లేనురా అని అబద్ధం చెప్పేస్తాను. ఎందుకు? వాడు వచ్చాడంటే మనం నాశనం అంతే. వాడు వచ్చాడంటే కంపు చేస్తాడు. అందుకే అలాంటి వారిని దగ్గరకు రానివ్వకుండా ఎలా అయితే మనం తప్పించుకుంటామో, మత్తయి సువార్తలో ఉన్న వ్యక్తి ఏమో నేను పోతా అంటే ఒప్పుకోని దేవుడు, యెషయా గ్రంథంలో ఉన్న సమూహం ఏమో నేను వస్తా అంటే దేవుడు అంటున్నాడు, అసలు ఎవరా మిమ్మల్ని రమ్మన్నారు అని అంటున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, వివరిస్తున్నా, ఈ క్రిస్మస్ సీజన్లో మీరు ఏ లిస్టులో ఉంటారో చెప్పండి. ఈ క్రిస్మస్ సీజన్లో మీరు ఏ లిస్టుకి సంబంధించిన వారో చెప్పండి. దేవునికి మనం వెళ్తా అంటే వద్దయ్యా వద్దమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఉండాల్సిందే అని చెప్పే లిస్టులో ఉన్నామా? లేదంటే ప్రభువా నేను వస్తా అంటే ఆగండి, అసలు నేను రమ్మన్నది ఎవరు, అసలు నేను పిలిచింది ఎవడు, ఆడి ఫోన్ చేయి ఫస్ట్ నెంబర్ చెప్పు అనే లిస్టులో ఉన్నామా? ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఏ లిస్టులో ఉండాలి చెప్పనా? మత్తయి సువార్తలో ఉన్న యోసేపు లిస్టులో ఉండాలి తప్పించి యెషయా గ్రంథంలో ఉన్న సమూహపు లిస్టులో మనం ఉండకూడదు. ఇంతకీ యెషయా గ్రంథంలో ఉన్న సమూహపు లిస్టులో ఎవరెవరు వస్తా చెప్పనా? జాగ్రత్తగా వినండి. ఇలాంటి వారు ఉంటే మీరందరూ యెషయా గ్రంథం నుండి ఎక్కడికి జంప్ చేయాలి? ఈ క్రిస్మస్ రోజు మత్తయి సువార్తలోకి జంప్ చేయాలి. సమూహం ప్లేస్లో నుండి ఎక్కడికి జంప్ చేయాలి? యోసేపు ప్లేస్లోకి జంప్ చేయాలి. ఇంతకీ మనము దేవుడు వద్దు అనుకునే వారిగా ఉన్నామా, దేవుడు కావాలి అనుకునే వారిగా ఉన్నామా అంటే, దేవుడు కావాలి అనుకున్న వారు ఎలాంటి వారు అంటే నీతిమంతులు. దేవుడు వద్దు అనుకునే వారు ఎలాంటి వారంటే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎలాంటి లక్షణాలు చెప్పనా? ఏ రోజు ఆదివారం సంఘానికి రారు, ఏ రోజైతే సంఘంలో భోజన సదుపాయము కలదు అన్నారో చెప్పండి. నేను అడుగుతున్నా, ఏ రోజు మన సంఘాలు నింపబడతాయి చెప్పండి?
ఉత్తుత్త ఆదివారాల భోజనాలు ఉన్న ఆదివారాల మీరు భోజనాలు పెట్టినప్పుడు ఒక బ్యానర్ కట్టండి బయట, నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కడానికి నిన్ను అసలు రమ్మని ఎవడు రాని పెట్టండి. ఓన్లీ భోజనాలకు వస్తారు చూసారా, వాళ్ళందరూ యోసేపుకు సంబంధించిన సంతతి కాదు. ఏ సంతతి? యెషయా గ్రంథానికి సంబంధించిన సంతతి. అండ్ ఇంకా కొందరు ఉంటారు. ఇలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే మారాలి. నేను మళ్ళీ చెప్తాను, మీరు అందరూ ఇలాంటి వారు నేను చెప్పను, కానీ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక నేను ఓపెన్ చేయించినందుకు చెప్పనా, ఒకవేళ ఇలాంటి వారు ఉంటే ఈ రోజు వారిలో మార్పు కలుగునుగాక. అలా ఖచ్చితంగా మార్పు రావాలి. విందా, ఈరోజు రెండు సందర్భాలు మనం చూడబోతాం. అందులో ఒక సందర్భాన్ని ఓపెన్ చేసాం, పోలిక్కి 2 వచనాలు చూసాం. ఒక వచనంలో ఒక వ్యక్తి కనబడ్డాడు, మరొక వచనంలో ఒక సమూహం కనబడింది. ఈ వ్యక్తి నేను పోతా అంటే దేవుడు వద్దు అంటున్నాడు, ఆ సమూహం ఏమో నేను వస్తా అంటే దేవుడు నీలాంటోడు అసలే వద్దు అన్నాడు. ఇంతకీ ఆ సమూహంలో ఎలాంటి వారు వస్తారంటే మనలాంటి ఆనిముత్యాలే. ఎలాంటి ఆనిముత్యాలు అంటే ఏ రోజు కనబడకుండా భోజనాల కోసం వస్తారు చూసారా, పొట్టలు పెంచి ఆ పొట్టలు పెంచే బ్యాచ్కి చెప్తున్నా, మీ అందరికీ వర్తించే మాటని చెప్పరా, యెషయా గ్రంథానికి సంబంధించిన మాట. కానీ ఈరోజు క్రిస్మస్లో మనం ఉండాల్సింది యెషయా గ్రంథంలోనా మత్తయి సువార్తలోనా? సమూహపు బ్యాచ్లోనా యోసేపు బ్యాచ్లోనా? సమూహానికి సంబంధించిన టీంలోనా యోసేపు టీంలోనా? చెప్పండి. అండ్ ఇంకా కొందరు ఆనిముత్యాలు ఉంటారు, విఐపి క్యాండిడేట్స్. ఏ ఆదివారం రారు, 4 ఆదివారాలు వస్తారు. 1 గుడ్ ఫ్రైడే, 2 ఈస్టర్, 3 క్రిస్మస్, 4 డిసెంబర్ 31, జనవరి 1. ఈ 4 రోజుల్లోనే కనబడతారు ఈ ఆనిముత్యాలు. ఈ ఆనిముత్యాలకు కూడా దేవుడు చెప్పే మాట ఏం చెప్పనా, నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే. చదవండి, యెషయా గ్రంథం క్లోజ్ చేయకండి. యెషయా గ్రంథం అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి, మీరు గట్టిగా చదవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడు అడుగుతున్నాడు. నువ్వు కేవలం భోజనాల కోసం వస్తే నువ్వు యెషయా గ్రంథానికి సంబంధించిన వాడు. నువ్వు కేవలం పండగల రోజు వస్తే నువ్వు యెషయా గ్రంథానికి సంబంధించిన వాడు. అండ్ ఇంకా ఈ పండగల బ్యాచ్లో ఇంకా బిజీ బ్యాచ్ ఎవరు చెప్పనా, వీళ్ళు క్రిస్మస్కి రారు, ఫ్రైడేకి రారు, దేనికి రారు, కానీ డిసెంబర్ 31న వాగ్దానాల కోసం వస్తారు. ఇంకా అంతే, వాగ్దానం తీసుకొని ప్రభు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తాను, నేను చాలా బిజీ అని చెప్పేసి వెళ్ళిపోతాను. వీళ్ళు కూడా ఏ బ్యాచ్ చెప్పనా, చెప్పండి. యెషయా గ్రంథంలో ఏముందో గట్టిగా చదవండి, నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడు అని అంటున్నాడు. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఈ యెషయా గ్రంథం ఎవరికి సంబంధిస్తుంది అంటే సంఘములో బాప్తిస్మం పొందిన ఒక బ్యాచ్ ఉంటుంది కదా. సంఘానికి వస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. సంఘానికి వస్తారు, పాటలు పాడతారు. నాన్న లైట్లు కట్టాలరా అంటే లైట్లు కడతారు, నాన్న ఫ్యాన్లు తోడవాలరా అంటే ఫ్యాన్లు తోడిచేస్తారు. రే చెల్లి ఇలా అంతా ఊడ్ చేయాలమ్మా, ఇదంతా ఊడ్ చేసి కార్పెట్లను వేయాలంటే మొత్తం ఊడ్ చేస్తారు. తల్లిలారా మీరు అందరూ బూజులు దులిపేయాలంటే మొత్తం బూజులు దులిపేస్తారు. ఇంత పరిచర్య చేశారు కదా, మీరు రక్షణ పొందారని అడగండి. రక్షణ అదంటే ఏంటి అని అంట. ఈ బ్యాచ్ అందరు ఏ బ్యాచ్ చెప్పనా, చెప్పండి. మత్తయి సువార్త బ్యాచ్, యెషయా గ్రంథం బ్యాచ్? నేను అడుగుతున్నానండి, అసలు ఎగ్జామ్కి అప్లై చేయకుండా ప్రిపేర్ అయితే జాబ్ ఇస్తాడా? 2 వ్యక్తుల్ని ఇక్కడ నిలబెడదాం. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇద్దరు ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏ అనే వ్యక్తి ఏమో అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నాడు, బి అనే వ్యక్తి ఏమో అప్లై చేయకుండా ప్రిపేర్ అవుతున్నాడు. ఏ అనే వ్యక్తి 5 కిలోమీటర్లు పరిగెడితే బి అనే వ్యక్తి కూడా 5 కిలోమీటర్లు పరిగెడతాడు. ఏ అనే వ్యక్తి 8 గంటలు చదివితే బి అనే వ్యక్తి కూడా 8 గంటలు చదువుతున్నాడు. ఏ అనే వ్యక్తి 5 గంటలకు లేస్తే బి అనే వ్యక్తి కూడా చెప్పండి 5 గంటలకు లేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో జాబ్ వస్తే ఎవరికి వస్తుంది చెప్పండి? ఏ అనే వ్యక్తికి ఎందుకు వస్తుందంటే వాడు అప్లై చేశాడు. సంఘంలో బ్యాప్టిజం పొందనివాడు పరిచర్య, పొందినవాడు పరిచర్య. కానీ పరలోకం ఎవరికి వస్తుంది చెప్పండి? పొందని వారిక, పొందిన వారిక? పొందిన వారి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు బైబిల్లో చెప్పిన మాట అందరికీ తెలుసు. మార్కు సువార్తలో మాట ఉంటుంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు నమ్మని వానికి ఇవన్నీ మనకి తెలుసు. కానీ మనం ఎవరి మాట విన్నాం? బాప్తిజం ఎప్పుడు రా అంటే కొందరు అంటారు, అప్పుడే ఏం వయసు అయిపోయిందని. నీకు వయసు ఉందని నీకు రాసిచ్చిన మహానుభావుడు ఎవరు తీసుకున్నాండి? అప్పుడే వయసు అయిపోయిందా? చిన్నపిల్లలకి చావు రాదని గ్యారంటీ ఉందా? బైబిల్లో దేవుడు చెప్పాడా? మీ జీవం ఏ పాటిది అంటున్నాడు దేవుడు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అని అంటున్నాడు దేవుడు.
ఇలాంటి టైంలో త్వరగా రక్షణ పొంది త్వరగా దేవుని సన్నిధానానికి చేరి పరిశుద్ధులుగా జీవించాల్సిన క్రైస్తవుల్లో చాలామంది నీతి ఉండదు, భక్తి ఉండదు, భయము ఉండదు, ఏది ఉండదు, రక్షణ ఉండదు, బాప్తిస్మం ఉండదు, ఏది ఉండదు. కానీ లోకముతో స్నేహం చేస్తూ 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 దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతుంటే దేవుడు ఒప్పుకుంటాడా? పైగా ఈ బాప్తిస్మం పొందిన బ్యాచ్ అంతా వచ్చి ఈ మధ్యకాలం బాగా ఫేమస్ అయింది ఒక పాట, గుండె నిండాను గుండు పగల కొడతాడు దేవుడు, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు సంఘాల్లో వేస్తే ఆ బాప్తిస్మం పొందవా, రక్షణ పొందవా, ఏది పొందవా, వచ్చి పరిచయం చేస్తావా? నేను అడుగుతున్నానండి. ఓన్లీ లైట్లు పెట్టేవాడిని ఏమంటారు చెప్పిన బయట ఎలక్ట్రీషియన్ అంటారు, విశ్వాసి అనరు. కార్పెట్లు వేసే వాళ్ళు ఏమంటారు చెప్పిన బయట క్లీనర్లు అంటారు, బిలీవర్ అనరు. పెయింట్లు వేసే వాళ్ళు ఏమంటారు చెప్పిన పెయింటర్ అంటారు, బిలీవర్ అనరు. నువ్వు సంఘానికి వచ్చి పెయింట్లు వేస్తున్నావు బాప్తిస్మం లేకుండా అంటే నువ్వు బిలీవర్ కాదు, ఎవరు? పెయింటర్వి. నువ్వు సంఘానికి వచ్చి లైట్లు ఫ్యాన్లు బిగిస్తున్నావు అంటే బాప్తిస్మం లేకుండా నువ్వు ఎవరు? బిలీవర్ కాదు, ఎవరు? ఎలక్ట్రీషియన్వి. నేను బాత్రూమ్లు అడుగుతున్నా అంటే నువ్వు ఎవరు? ప్లంబర్వి. అన్ని ఫిట్టింగ్లు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, బాప్తిస్మం పొందాలంటే ఎవరు? ప్లంబర్వి. నువ్వు ప్లంబర్లు అది ఇది కాదు నువ్వు పొందాల్సిన సాక్ష్యం, నువ్వు ఒక బిలీవర్ అని సాక్ష్యం పొందాలి. నేను అడుగుతున్నా, బాప్తిస్మం పొందకుండా ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వారు యెషయా గ్రంథానికి సంబంధించిన బ్యాచ్ అంటారా, మత్తయి సువార్తకు సంబంధించిన బ్యాచ్ అంటారా చెప్పండి. సో ఇప్పుడు ఒకవేళ ఈ బ్యాచ్లో విన్నవారిలో ఈ లేవనెత్తబడిన లోపాల్లో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉంటే ఏం చేయాలి చెప్పండి? నేడు అనబడు సమయం ఉండగానే, చెప్పండి, నేడు అనబడు సమయం ఉండగానే మారిపోవాలి, లోపాలను తొలగించుకోండి. ఎందుకు విషయం చెప్తానంటే, బాప్తిస్మం పొందని వారు ఒక దరిద్రం అంటే, పొందిన వారు ఇంకో విఐపి క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు చెప్పనా? బైబిల్ ప్రకారంగా బాప్తిస్మం పొందాల్సింది దేనికి అంటే మారు మనసు విషయమై, పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి. వీళ్ళు ఈ రెండింటి నిమిత్తం పొందరు, పిల్ల కోసం పొందుతారు. అంటే మీకు అర్థం కావాలి, పెళ్లి బాప్తిస్మాలు అన్నమాట. వీడికి అంతవరకు ఉంటాడు, పెళ్ళి అనగానే వీడికి ఇంకా కక్కుడు తాగదానికి. ఒరే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలరా అనగానే, బాప్తిజం అంటే ఏంటి అని అంట. అప్పటి వరకు ఆడికి బాప్తిజం అంటే తెలియదు. బాప్తిజం అంటే ఏంటి? ఎక్కాలా, దిగాల, మునగాల, లేవాలా అంటాడు. మునగాలంటే మునగాలు అంతేగా, ముంచే అని అంటాడు. వాడు నిజం చెప్పండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తం తీసుకుంటాడు. వాళ్ళు దేనికోసం తీసుకున్నాడు? పిల్ల కోసం. ఆ పిల్ల అయితే పిల్లాడి కోసం. వీళ్ళకి ఇంకా ఆగరు, ఇంకా ఆ టైంకి వచ్చేసరికి ఇంకా ఆరు 20 సంవత్సరాలు దాడి కానీ పెళ్లి కావాలి, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కానీ ఈ ఆరాటంలో వీళ్ళు ఇక పాపక్షమాపణ మర్చిపోతారు, మారు మనసు మర్చిపోతారు. పాస్టర్ గారు, అమ్మ బాబు ఈయన బ్యాప్టిజం తీసుకోకపోతే నా పిల్ల ఆ పిల్ల ఉన్నాడు అనుకోని ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారు మునగాలు ఎక్కాలి చెప్పండి, ఏదో ఒకటి అర్జెంట్గా త్వరగా ఎక్కమంటే ఎక్కేస్తాం, దూకమంటే దూకేస్తాం. ఏం చేయాలంటే ఏం అక్కర్లేదు ఆయన మునగండి అయ్యా అని అంటారు. మునగడం అంతే కదా, రోజు స్నానం చేస్తున్నా పెద్ద ఎక్కేం కాదు, నేను ఒక రోజు మునుగుతా అంతే అని అనుకుంటాడు, మునిగేస్తాడు. ఈ బాప్తిస్మం పొందిన వారు కూడా ఏ బ్యాచ్ చెప్పరా? మత్తయి సువార్త బ్యాచ్ కాదు ఇది. ఏ బ్యాచ్? ఆ బ్యాచ్. దాని గురించి దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, చదవండి. ఇప్పుడు ఏమని అన్నాడు? నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది చర్చి. యవనస్తులు కనబడుతున్నట్టు సూటిగా అడుగుతున్నా. అండ్ ఇంకో బ్యాచ్ ఉన్నారు యవనస్తుల్లో, బ్లూటూత్లు పెట్టుకుంటున్నారు, ఇయర్ ఫోన్లు గుచ్చేస్తా ఉన్నారు, సినిమా పాటలు వినేస్తున్నారండి క్రైస్తవులైంది. సినిమా పాటలు పాడేస్తున్నారండి క్రైస్తవులైంది. వీరు కూడా ఏ బ్యాచ్ చెప్పనా? ఇక్కడికి వచ్చేమో బెత్లెహేములో సందడి అంటాడు, అక్కడికి వెళ్ళి ఇంకో సందడి చేస్తాడు. ఇక్కడికి వచ్చి వందనాలు అంటాడు, బయటికి వెళ్ళి తందనాలు ఆడతారు. ఇలాంటి బ్యాచ్ అంతా దేనికి సంబంధించి చెప్పండి? మత్తయి సువార్తకు సంబంధించిన వాళ్ళు కాదు, యెషయా గ్రంథానికి సంబంధించిన వారు. స్త్రీలు చాలామంది ఏ మీటింగ్కి వెళ్ళినా మరి ఈ రూల్ ఎవరు పెట్టారో ఇది రూల్గా ఫాలో అయిపోతున్నారు. కానీ ఏ మీటింగ్లో చూసినా చూడండి, పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. స్త్రీలు చక్కగా వచ్చి కూర్చుంటారు, మంచిగా అందంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, ముసుగులు వేసుకొని వాక్యాన్ని వింటూ ఉంటారు. ఈ ముసుగులు వేసుకొని వాక్యం విన్న వారు ఇంటికి వెళ్ళి ముసుగులు తీసే సీరియల్ చూస్తారు. మీలో చెప్తున్నానండి, సీరియల్ చూస్తుండగా కరెంట్ షాక్ కొట్టి వెళ్ళారా పోయారా, డైరెక్ట్ నరకానికి వెళ్తారు జాగ్రత్త. మీరు క్రిస్మస్ స్టార్లు 100 కట్టినా పనికిరావు. ఏంటండి మేము బాప్తిజం పొందాం కానీ స్టార్ పెడతాం ఏం రాదు అంటే వస్తుంది, కరెంట్ బిల్ దండిగా వస్తుంది. మేము బాప్తిజం పొందాం, మేము సీరియల్ మానం, మేము సినిమాలు మానం, మేము పాటలు మానం, మేము ఆ బూతులు మాట్లాడడం మానం, ఏది మానము. కానీ స్టార్లు మాత్రం గట్టిగా పెడతాం. ఏం రాదా మాకంటే, ఎందుకు రాదు? నెక్స్ట్ నెల చూడు మీటర్లు గట్టిగా వస్తాయి. ఏంటది? బిల్లు. దేవునికి కావాల్సిన స్టార్ కాదు, దేవునికి కావాల్సిన డెకరేషన్ కాదు, అవి ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ ఇంతకుముందు చెప్పాను, చికెన్ కర్రీలో ఏది ఉండాలి చెప్పండి మెయిన్గా?
రోజు పేపర్ చదువుతూ ఉంటే పెద్ద న్యూస్ ఆర్టికల్ వచ్చింది, ఆగిపోయిన పెళ్ళి అని. అరే పెళ్ళి అయిపోయిందా, ఏమైంది అని అనుకొని ఆర్టికల్ చదవడం స్టార్ట్ చేశాను. చదువుతూ ఉంటే వచ్చిన న్యూస్లో వచ్చిన మ్యాటర్ ఏం చెప్పనా, వధువు తరపు వాళ్ళకేమో 2 ముక్కలు వేశారట, వరుని తరపు వాళ్ళకేమో 4 ముక్కలు వేశారట. ఈ ముక్కల దగ్గర లొల్లి అయిందంట, లొల్లికి ఆగిపోయింది ఏంటి, పెళ్ళి. అప్పుడు నాకు అర్థమైంది, అంటే పెళ్ళి కంటే చికెన్ ముక్కలు ఇంపార్టెంట్ అన్నమాట. చికెన్ కర్రీ అని చెప్పి చికెన్ ముక్కలు లేకపోతే నీకు అంత మండిపోతే, క్రిస్మస్ అని క్రీస్తుకు చోటు లేకపోతే దేవునికి ఎంత మండాలి. అలాంటి మనం ఎగేసుకొని సంఘానికి వస్తే దేవుడు అంటాడు, ఆగండి, స్టాప్ సిగ్నల్ పడింది. ఏంటి ప్రభు అంటే, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా గట్టిగా చదవండి, మీరు నా ఆవరణములను త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవడు. యవనస్తులు ఇంకా ఈ మధ్యకాలంలో ఎంతో దారుణంగా మారిపోయారంటండి. ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరికి నెట్ ఫ్రీగా ఉంటుంది, మంచిగా రోజుకి 2 GB వచ్చేస్తుంది. నైట్ 10 ఈ లైట్లు అన్నీ ఆగిపోగానే దుప్పటి ముసుగులు వేస్తున్నారు, జాగ్రత్త. ఈ మధ్యకాలంలో అంటే చాలా మంది యవనస్తులు బాత్రూంలోకి ఫోన్లు తీసుకెళ్తున్నారంట. నేను అడిగితే కొందరిని, ఏం లేదన్నా, నేను దేవుని పాటలు అంటే దేవుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టావు అనమాట. అంత ఉందా నీకు? బాత్రూంలో దేవుని పాట అవసరం నీకు? బాత్రూంలో దేవుని పాటలు వినడానికి ఎందుకు తీసుకెళ్తాం మాకు తెలియదేంటి? పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసేస్తూ బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తే దేవుడు అంటాడు, హ్యాపీ క్రిస్మస్ కాదు, నువ్వు మారాలి, క్యారెక్టర్ లేని క్రిస్మస్ అది. మారాలి. చాలా మంది నైట్ లైట్లు ఆఫ్ చేయగారు, దుప్పటి ముసిగేస్తున్నారు, పైనుంచి కిందికి లాగుతున్నారు, రైట్ నుంచి లెఫ్ట్కి లాగేస్తున్నారు, బ్రైట్నెస్ అంతా కంటికి అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నారు, చేసుకొని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోతున్నారు, యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు, పనికిమాలవన్నీ చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటే ఎవరొస్తారు? ఎంతమంది లేరు చెప్పండి. అదే వాడు మళ్ళీ ఉదయాన్నే బైబిల్ పట్టుకొని రాత్రంతా బూతు బొమ్మలు చూసి ఉదయం బైబిల్ పట్టుకొని సంఘానికి వచ్చి బెత్లెహేములో సందంటే నీ జీవితాన్ని ఇరక్కొట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఎలాంటి వారం మనం చెప్పండి, ఎలా ఉన్నాయి మన వ్యక్తిగత జీవితాలు చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు చేసే పండుగను దేవుడు యాక్సెప్ట్ చేయడండి. దేవునికి ఎలాంటి వారు కావాలి చెప్పనా? అంగీకరించబడే అర్పణలు ఇచ్చేవారు దేవునికి కావాలి. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏ అర్పణ అంటే అర్పణ దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించాడు. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కిరాణా షాప్కి వెళ్ళిపోయి కేజీ నూనె, కేజీ కందిపప్పు, కేజీ ఉప్పు, కేజీ అది మొత్తం తీసుకొని బిల్ ఎంత అయింది అనగానే 5,000 అయింది అన్నారు అనుకోండి. ఒక తెల్ల పేపర్ చించేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పైన రాసి కింద 5,000 మాత్రమే అని రాసి లాస్ట్లో నీ సంతకం పెట్టి తెల్ల పేపర్ ఇస్తే తీసుకుంటాడా? దాని మీద ఏ బ్యాంక్ ఉందో దీని మీద అదే బ్యాంక్ ఉంది. దాని మీద 5,000 ఉంటే దీని మీద కూడా 5,000 అని ఉంది. దాని మీద ఏ సంతకం అవుతుందో దీని మీద కూడా అదే సంతకం ఉంటుంది. కానీ వాడు ఎందుకు తీసుకోవడం అంటే, నువ్వు ఇవ్వాల్సిన నోటు కాదు, చెల్లుబాటు అయ్యే నోటు ఇవ్వాలి. అందుకే 500 కానీ 2,000 నోటు కానీ ఇచ్చినప్పుడు చూడండి, వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇది మంచిదేనా కాదా. అంటే ఏ నోటు పడితే ఆ నోటు చెల్లదా? చెల్లదు. ఏ జీవితం అంటే ఆ జీవితం చెల్లదా? చెల్లదు. మరి ఎలాంటి జీవితం చెల్లుద్దంటే, మత్తయి సువార్తలో యోసేపు లాంటి జీవితాలు చెల్లుతాయి. యోసేపు జీవితం అంటే నీతిమంతుడిగా ఉన్నాడంట అతను. నీతిమంతుడు అంటే పాపంతో సంబంధం లేనివాడంట అతడు. కానీ మన జీవితాలు ఎలాంటివి? భోజనాల కోసం వచ్చేవాళ్ళు ఒకరు, పండగ రోజు ఒకరు వచ్చేవారు ఒకరు, వాగ్దానాల కోసం వచ్చేవారు ఒకరు, బాప్తిస్మాలు లేకుండా వచ్చేవారు ఒకరు, బూతులు మాట్లాడేవారు కొందరు, త్రాగుబోతులు కొందరు, తిరుగుబోతులు కొందరు, చాటింగ్లు చేసేవారు కొందరు, బూతు బొమ్మలు చూసేవారు కొందరు. ఇలాంటి వారిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. పోనీ బైబిల్ అయినా మనం చదువుతామా? చదవం. కొందరు ఆనిముత్యాలు ఉంటారు, ఇది కేవలం ఆదివారపు ఆయుధం అనమాట. ఇది ఆదివారపు ఆయుధం. ఇది తీసుకెళ్ళి సంఘం నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఒక అడకలో పెట్టేస్తాం, మళ్ళీ దీంతో సంబంధం ఏముండదు. అలాంటి వారికే చూడండి 66 పుస్తకాల పేర్లు కూడా మనకు తెలియదు. అలాంటి వారికి నేను అడుగుతున్నా అండి, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు ఎంతమంది ఇక్కడ చేయొద్దండి? చిన్నప్పటి నుంచి క్రైస్తవుల కుటుంబంలో ఉన్నవారు, లేదా దేవుని నమ్మకం 5 సంవత్సరాలు దాటిందన్నవారు చేయొద్దండి. ఈ 5 సంవత్సరాలు మనం పొడి చేసింది ఏంటి చెప్పండి? కనీసం 66 పుస్తకాల పేర్లు తెలుసా మనకి? భీమవరంలో ఒక మీటింగ్కి వెళ్ళానండి. యోవేలు గ్రంథం ఓపెన్ చేస్తే కొత్త నిబంధనలు ఎదుగుతుంది మహాతల్లి. కొత్త నిబంధనలో ఏ గ్రంథము? యోవేలు గ్రంథం. నేను అడుగుతున్నా, కనీసం 66 పుస్తకాల పేర్లు నీకు తెలియదు అంటే నువ్వు బైబిల్తో నువ్వు సహవాసం చేయట్లేదనే అర్థం. పిల్లలు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేయమని చేస్తున్నారు, ఫేస్బుక్ ఓపెన్ చేయమని చేస్తున్నారు, వాట్సాప్ ఓపెన్ చేయమని చేస్తున్నారు, కాంటాక్ట్లు సేవ్ చేయమంటే చేస్తున్నారు, సెట్టింగ్లు మార్చమంటే మారుస్తున్నారు. వాడికి బైబిల్ ఇచ్చి జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం తీరా అంటే తెల్ల ముఖం వేస్తున్నారంటే అది వాడి తప్పు కాదు. ఎవరు తప్పు చెప్పనా? మీ తప్పు తల్లిదండ్రులుగా. వాడికి ఫోన్ ఇచ్చారు కాబట్టి వాడికి అలవాటైంది. వాడికి బైబిల్ ఇచ్చుంటే బైబిల్ కూడా చెప్పండి అలవాటు అయ్యేది. నేను అడుగుతున్నా, ఈరోజు మనం ఏ బ్యాచ్లో ఉన్నాం?
పనికిరాని వేషాలు వేసే యెషయా గ్రంథం బ్యాచ్లోనా, లేదా ఇక్కడ నీతిమంతునిగా పిలువబడుతున్న కుటుంబాన్ని కాపాడుకున్న ఈ యోసేపు బ్యాచ్లో ఉన్నామో ఆలోచించండి. సంఘానికి వచ్చి చాలామంది మీకు పుల్లలంటే అంత ఇష్టమైంది, జాగ్రత్తగా ఉండండి. పుల్లారెడ్డి స్వీట్లు కొనుక్కొని తినండి, షుగర్ లేకపోతే ప్రాబ్లం లేదు. అంతేగాని సంఘానికి వచ్చి పుల్లలు ఎటకండి. చాలామంది ఎలా ఉంటారు చెప్పనా, సంఘానికి రావడం గొడవలు పెట్టుకోవడం, సంఘానికి రావడం పుల్లలు పెట్టేయడం, సంఘానికి రావడం భేదాలు కల్పించడం. దేవుడు అన్నాడు ఏంటి, ఏది ఏమైనా సరే ప్రేమ లేకపోతే వాడు ఎవరంట, వ్యర్థుడట. భాషలు మాట్లాడే తలాంతు ఉన్నా, స్వస్థపరిచే వరాలు ఉన్నా, ఇంకేదున్నా మీరు గమనించండి, మీకు ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులే. అలాంటి వ్యర్థులు సంఘానికి వస్తే దేవుడు అంటాడు, చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఏమంటున్నాడు, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది. సిస్టర్ వచ్చి ఇక్కడ కూర్చోడంటే దాని పక్కన వచ్చి అది ఉంటే నేను రా అంటారు కొందరు. బ్రదర్ వచ్చి ఇక్కడ కూర్చోండి అంటే వాడి పక్కన వచ్చి వాడి పక్కన నేను కూర్చోను. వాడికి ఏమైనా తామర ఉందా, గజ్జి ఉందా, ఎలర్జీ ఉందా, కరోనా ఉందా, ఏముందంటే ఏమీ లేదు. ఎట్లా వస్తుంది ఏంటంటే ఇంటర్వ్యూలు అన్నట్టు జాగ్రత్తగా బైబిల్లోని క్రిస్మస్ సీజన్లో బైబిల్లోని 2 సందర్భాలను పోలుస్తూ అందులో ఒక సందర్భంలో 2 పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకటి యేసు వార్త, మత్తయి సువార్త, మరొకటి యెషయా గ్రంథం. మత్తయి సువార్తలో ఉన్న వ్యక్తి నేను వెళ్తా అంటే వద్దు అన్న దేవుడు, యెషయా గ్రంథంలో ఉన్న సమూహం నేను వస్తా అంటే ఒప్పుకోను అని అంటున్నాడు. ఎందుకు అనంటే మత్తయి సువార్తలో ఉన్న అతను నీతిమంతుడు, యెషయా గ్రంథంలో ఉన్న వారందరూ బలహీనతలతో ఉన్నవారు, తమ జీవితాలను మార్చుకొనని వారు. ఇలాంటి వారి జాబితాను మనం చూస్తూ ఉండగా ప్రజెంట్ మనం ఎక్కడ ఆగాము అంటే సంఘాల్లో గొడవలు, సంఘాల్లో పెత్తనాలు, సంఘాల్లో అజమాయిషులు, సంఘాల్లో రాజకీయాలు, సంఘాల్లో అధికారాలు, వీటితో సంఘాల్లో అల్లకల్లోలాలు సృష్టిస్తున్న వారు కూడా లేకపోలేదు. అలాంటి వారు ఎవరైనా సంఘానికి వస్తే దేవుడు ఏమంటారు చెప్పనా, రండి 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 ఆశీర్వదిస్తా అంటాడా. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది. మీరు నమ్మరు కానండి, ఎంత దారుణంగా మారిపోయేది తెలుసా సంఘాల్లో. కొందరు చాలా సంఘాల్లో సంఘ పెద్దలు ఉంటారు, కనీసం బైబిల్ తెలీదు వాళ్ళకి, కనీసం సంఘాలకు రారు వారు. మన దరిద్రానికి అలాంటి వారు చెప్పండి సంఘ పెద్దలు. కర్నూలు జిల్లాలో ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాం. ఈరోజు మేము వస్తే ఒక ఇంట్లో మాకు ఎలా అయితే స్టే ఇచ్చారో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఇంటిలో మాకు స్టే ఇచ్చారు. స్టే ఇచ్చి మేము ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం కానీ కాబట్టి వాటర్ ఎక్కువగా చేంజ్ అయితే గొంతంతా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళినా కిన్లే వాటర్ తాగే అలవాటు నాకు ఉంది. వెళ్ళగానే అయ్యగారు వాటర్ ఇమ్మంటారంటే కిన్లే వాటర్ ఉంటే తెప్పించండి అని చెప్పాను. తెచ్చారు. ఒకటేమో ఒక 5 బాటిల్ ఏమో కూల్వి తెచ్చారు, ఇంకొక కేసు ఏమో కూల్ లేని కేసు ఉంటుంది చూసారా, నార్మల్ వాటర్ తెచ్చారు. అయ్యగారు కూల్ తెచ్చాము, కూల్ లేనివి కూడా తెచ్చాము, మీకు ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తాగండి. ఈ 3 రోజుల్లో ఒకవేళ మళ్ళీ కూల్ కావాలి అనుకుంటే ఈ కూల్ లేనివి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్పారు. కూల్ వాటర్ అన్న అయిపోయి ఎందుకు ఆ రోజు కొంచెం తప్పిక బాగా వేసి చల్లనీళ్ళు తాగాలనిపించి సర్లే ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీటింగ్ నుండి వచ్చేసరికి కూల్ అవుతాయి అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఆ సంఘ పెద్ద వాళ్ళ ఇంటిలో ఉన్న ఫ్రిడ్జ్లో మాకేం కనపడ్డాయి చెప్పనా, బియర్ బాటిల్ కనపడ్డాయి. సిగ్గు లేదు. అడిగాను నేను డైరెక్ట్, సంఘ పెద్ద అయ్యి ఉండి తాగుతున్నావు అంటే నేను ఎవరు సంఘ పెద్ద చేసిందా అని అడిగాను. సీరియస్గా అడిగాను, ఎవరు సంఘ పెద్ద చేసింది నేను అడుగుతున్నా అండి. ఒక బస్ డ్రైవర్ తాగినోడు ఉంటే ఆ బస్సు ఎక్కుతారా? మరి సంఘ పెద్దలు తాగడం ఏంటి? సంఘ పెద్దలకు వాక్యం తెలియకపోవడం ఏంటి? అలాంటి వారు ఎవరైనా వచ్చారనుకోండి దేవుడు అంటాడు, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే చెప్పండి,
నా ఆవరణం త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవడు? ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము రేపు పొద్దున శంషాబాద్కి వెళ్ళాలి. శంషాబాద్లో మీటింగ్. నేను దినాలు ఫోన్ వచ్చింది, ఏం చెప్పరా, శంషాబాద్లో మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. ఎందుకు క్యాన్సిల్ అయింది అని అంటే సంఘ పెద్దలు ఒప్పుకోలేదు అన్నారు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే మాకు చెప్పలేదు అన్నారు. నాకు డౌట్ వచ్చింది, అరే సంఘ పెద్దలు చెప్పకుండా మీరు ఎలా చేశారు, ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం చెప్పరా, అసలు వాళ్ళు సంఘానికి రారు, ఏం చెప్పాలి అన్నారు. ఓ విషయం అడుగుతానండి, నువ్వేం చేస్తావు అంటే బస్ డ్రైవర్ అన్నారు. మరి బస్సులు నడిపామంటే నేను అసలు బస్సే ఎక్కను, నేను ఎందుకు నడుపుతా అన్నాడు అనుకోండి, అటు బస్ డ్రైవర్ అవుతాడా? నువ్వేం చేస్తావు అంటే టీచర్. ఏ స్కూల్ అంటే నేను ఏ స్కూల్కి వెళ్ళాను కానీ నేను టీచర్ అంటే ఒప్పుకుంటారా? నువ్వేం చేస్తావు అంటే నేను లాయర్. ఏ కోర్టులు అంటే నేను ఏ కోర్టులకు వెళ్ళను అంటే ఒప్పుకుంటారా? నువ్వేంటి అంటే సంఘ పెద్ద, సంఘానికి వస్తావు, నేను రాను అంటే సంఘ పెద్ద అవుతాడా? అవడు. ఇలాంటి వారందరూ సంఘ చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా, మీరైనా నేనైనా సరే గమనించండి, నాలో పాపం ఉన్నా మీలో పాపం ఉన్నా సరే, ఒకవేళ మనం పాపాలు మార్చుకుంటే సరే, మార్చుకోకుండా వితండవాదన చేస్తూ ఇలా వస్తే మనం ఎవరికి సంబంధించిన వారని చెప్పండి? మత్తయి సువార్తకు సంబంధించిన వారమా, యెషయా గ్రంథానికి సంబంధించిన వారమా? యెషయా గ్రంథానికి సంబంధించిన వారం అవుతాం. ఇంకో విషయం చెప్పాలంటే భీమవరంలో అండి ఈ ఎలక్షన్లు జరుగుతాయి కదా, చర్చిల్లో లీడర్షిప్ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. లూథరన్ చర్చెస్లో ఎలా ఉంటుంది అంటే, మరి మీ దగ్గర ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ లూథరన్ చర్చెస్ విన్నారా? లూథరన్ చర్చెస్లో ఎలా ఉంటుందంటే పీసీసీ మెంబర్స్ అని, డెలిగేట్స్ అని ఇలా ఉంటారనమాట. ప్యారిష్ పాస్టర్లని. ప్యారిష్ పాస్టర్ అంటే కొన్ని సంఘాలకు అధినేత, డెలిగేట్స్ అంటే వీళ్ళందరికీ అధినేత. సో డెలిగేట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది భీమవరం ప్రాంతంలో ఒక సంఘంలో, నేను వాక్యం చెప్పడానికి. ఆ డెలిగేట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈ డెలిగేట్గా నిలబడి ఆయన ఏం చేశాడు తెలుసా? నా ఓటు వేయండి అని సంఘస్థులందరికీ క్వార్టర్ బాటిల్ కొనిపించాడు అతను. సిగ్గుమాలిన చర్యలన్నీ సంఘాల్లో జరుగుతుంటే ఇలాంటి వారు క్రిస్మస్ చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నేను చెబుతున్నా, మీలో బూతులు మాట్లాడేవారున్నా, పోకిరి మాటలు మాట్లాడేవారున్నా, సరసోక్తులు మాట్లాడేవారున్నా, సినిమాలు చూసేవారున్నా, సీరియళ్ళు మానలేని వారు ఉన్నా, సంఘానికి రాని వారు ఉన్నా, ప్రార్థన మానేసిన వారు ఉన్నా, కేవలం పండగలకు మాత్రమే వచ్చేవారు ఉన్నా, తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమించిన వారు ఉన్నా, అత్తని కానీ మామని కానీ కొట్టి తిట్టేవారు ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్న వారిని బయటకు గెంటేసేవారు ఉన్నా, బైబిల్ చదివే అలవాటు లేని వారు ఇక్కడ ఉన్నా, గమనించండి, మీరు ఏ జాబితాకు సంబంధించిన వారు చెప్పమంటారా? మత్తయి సువార్తకు మీకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మనం ఏ జాబితాకి సంబంధించిన వారు చెప్పండి? యెషయా గ్రంథానికి సంబంధించిన వారు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో అలాంటి వారు ఉంటే, మరలా అంటున్నాను, మీరు ఇలాంటి వారని నేను చెప్పను. ఎందుకంటే మీ గురించే నాకు తెలియనప్పుడు, మీ పేర్లే నాకు తెలియనప్పుడు మీ గురించి నాకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ మరలా చెప్తున్నాను, ఒకవేళ మీలో ఇలాంటి వారు ఉంటే ఈరోజే నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయాలి చెప్పండి? మారకపోతే మారిపోతే మంచిది, లేదంటే మాడిపోతా. అంతే. మారిపోతే మంచిది. నేను మారాను ఇంతే ఉంటా అంటే తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? మారిపోవడమే. ఎన్ని మార్లు చెప్పినా గద్దింపునకు లోబడిన వాడు మరి తిరుగు లేకుండా ఏం చేస్తాడంట? హఠాత్తుగా ఏమైపోతాడంట? అలాంటి వారి గురించి మనం మాట్లాడుతామంట. నిన్న మాట్లాడానండి ఆయనతో, ఈరోజు లేడండి. ఎందుకు లేడండి? మరి చెప్పినా వినట్లేదండి, అందుకే ఏమైపోయాడు? మారిపోలేదు. దేవుడు ఏం చేశాడు? మార్చినప్పుడు మారిపోతే మంచిది, లేదంటే మార్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే మాడిపోవాల్సింది. ప్రభా అగ్ని ఆపండి, సారీ బ్రదర్ అగ్ని ఆరదంట. నన్ను వేసే అంటే సారీ బ్రదర్ ఇక్కడ పురుగు కూడా సావదంట. ఎందుకు ఆ దండగ జీవితాలు? ఎందుకంటే క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పనా? హైదరాబాద్లో ఒక రోజు నా బస్ స్టాండ్లో బస్ దిగి నా రూమ్కి నడుచుకుంటూ వెళ్తా ఉంటాండి. ఒక ఇంటి మీద ఒక ఆయన స్టార్ కడతా ఉన్నాడు. కడుతుంటే నేను అడుగుతున్న సమాధానం చెప్పండి విఘ్నులు మీ అందరూ తెలిసినంతలో మంచి ఆన్సర్ చెప్పండి. లైట్ కనపడితే ఎందులో కనపడాలి చెప్పండి? స్టార్లు కనపడ. నాకు ఆ నోట్లో కనపడింది. ఆ లైట్లో నుంచి చిన్నగా పొగ కూడా వస్తూ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, వాడు ఎలా చేస్తున్నాడు చెప్పనా? సిగరెట్ నోట్లో పెట్టుకొని స్టార్ కడతా ఉన్నాడు. క్రిస్మస్లో చూడండి, కావాలంటే బీర్ బాటిల్ డిమాండ్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకు? పండగ కదా. మద్యం అమ్మకాలు గట్టిగా జరుగుతున్నాయంట. ఎందుకు? పండగ కదా. లైట్లు కట్టేస్తున్నాయంట, బెలూన్లు కట్టేస్తున్నాయంట. ఇవేవి తప్పు కాదండి, లైట్లు బెలూన్లు తప్పు కాదు. కానీ క్యారెక్టర్ లేకుండా క్రీస్తుని నేను కలిగి ఉంటా, క్రిస్మస్ చేస్తా అంటే మాత్రం దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈరోజు 2 సందర్భాల్లోని మొదటి సందర్భాన్ని నేను చెప్తున్నాను. మీరందరూ ఉంటే నమ్మకంగా బాప్తిస్మం తీసుకొని తెలిసినంతలో నమ్మకంగా ఉంటూ సంఘానికి వస్తూ మర్యాదగా జీవించండి. ఎందుకంటే గమనించండి, ఎవ్వరు తప్పు చేసినా
పరాయి మతస్థులు ఎవరు తప్పు చేసినా వారిని మాత్రమే అంటారు. కానీ క్రైస్తవుడు తప్పు చేస్తే క్రైస్తవుని కాదు అనేది ఎవరినంటే చెప్పనా? దేవుణ్ణి అంటారు, సంఘాన్ని అంటారు. కావాలంటే చూడండి, ఎక్కడైనా చూడండి, క్రైస్తవుడు తప్పు చేస్తే క్రైస్తవుడు ఇతను తప్పు చేశాడని అతని పేరు చెప్పరు. ఇతను ఒక క్రైస్తవుడు, పలానా చర్చికి వెళ్తాడు, యేసయ్య నమ్ముకున్నాడు, ఈ మూడింటిని బాగా నొక్కి చెప్తారు. దొంగ బాబాలు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వాళ్ళ గురించే మాట్లాడతారు. అదే మన దాంట్లో అలా జరిగితే టోటల్ క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అందుకే నేనేమంటున్నా అంటే, మనం ఉంటే ఈ క్రిస్మస్ సీజన్లో ఏ బ్యాచ్లో ఉండాలి చెప్పండి? ఏ బ్యాచ్లో ఉండాలి? గట్టిగా చెప్పండి, ఏ బ్యాచ్లో ఉండాలి? మత్తయి సువార్త బ్యాచా, ఆ బ్యాచా? మత్తయి సువార్తలో ఉన్న యోసేపును మాత్రం దేవుడు నేను వెళ్ళిపోతా ప్రభు అంటే ఏం వెళ్తావులే కానీ ఉండు అన్నాడు. వాళ్ళేమో ప్రభువా యోసేపు రానన్నాడు కదా, మేము రామా అంటే నోరు వచ్చాడని కాలులో కొడతా అన్నాడు. ఏ బ్యాచ్లో ఉందని చెప్పండి. సో పిల్లలతో కూడా నేను చెప్తున్నా, అమ్మా నాన్నలకు మంచి హెల్ప్ చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా చక్కగా చూసుకోండి. పిల్లలు కానీ పెద్దవారు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ బాగా బైబిల్ చదువుకుంటూ బాగా ప్రార్థన చేసుకుంటూ చక్కగా దేవునిలో ఉంటూ ఏ మాత్రము పాపమునకు ఏ మాత్రము సంబంధం లేకుండా జీవిస్తే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చి మత్తయి సువార్త బ్యాచ్లో ఇస్తాడు, మన నేమ్ రాస్తాడు. లేదంటే యెషయా గ్రంథపు బ్యాచ్కి వెళ్ళిపోతాం. వన్స్ యెషయా గ్రంథపు బ్యాచ్కి వెళ్ళిపోయామనుకోండి, మనం వెళ్ళేది క్రీస్తు దగ్గరికి కాదు, ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నరకానికి వెళ్తాం. అలా వెళ్ళకుండా ఉండాలంటే జాగ్రత్త. ఇది మొదటి సందర్భం. అయితే రెండో సందర్భాన్ని మన బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 42 నుండి మనం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 42 నుండి మనం చూద్దాం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఏం చేశారట? ఆనందముతో గంతులు వేసి. మీకు విషయం చెప్పమంటారా? ఈ సందర్భంలో కూడా రెండు పోలికలు మనం చూద్దాం. ఈ లూకాసు వార్తలు ఉన్నది ఒకటైతే మత్తయి సువార్తకు ఓపించేయండి. మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. 24 మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ సౌండ్ ఓకేనా మీకు? ఆ మనుష్యునికి శ్రమ అన్న తర్వాత ఏమంటారు చూడండి. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి. ఇదేంటి మాస్టర్ గారు క్రిస్మస్లో ఇలాంటి అర్థమని చెప్తున్నాడు? మరి ఇలా చెప్పాలి. ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా కండిషన్తో ఉన్న ఆశీర్వాదాలు, ఉత్తుత్త ఆశీర్వాదాలు ఎక్కడ లేవు. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఊరు వదిలిపెట్టి వస్తే ఆశీర్వదించాడు. మనం పనులు కూడా వదిలిపెట్టరాము, ఇంకెందుకు ఆశీర్వదిస్తాడు? ఏంటమ్మా సంఘం రాలంటే పనులే గారు అంటారు. ఆయనేమో ఊరు వదిలిపెట్టి వచ్చాడు దేవుని మాట విని. మనం పనులు వదిలిపెట్టాం. ఆశీర్వాదాలన్నీ కూడా కండిషన్స్ ఉంటాయి. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్తారు చూడండి, నాన్న బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు సైకిల్ కొనిపిస్తా అంటారు. ఇది బ్లెస్సింగా కదా? బ్లెస్సింగే. కానీ వాడు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చాడు అనుకోండి, సైకిల్ ఉంటుందా? మీరన్న ఫస్ట్ ఏంటి? లాస్ట్ నుంచా? ఏదైతే ఏంది ఫస్టే కదా నాకు అని అంటే ఏమిస్తారు? సైకిల్ ఇయ్యారు, పెళ్లి చేస్తారు ఆడికి. అంతేగా ఆశీర్వదిస్తా అని చెప్పిన ప్రతి మాటకు కండిషన్స్ ఉంటాయి బైబిల్లో. కావాలంటే బైబిల్ మాట ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఈ ఫస్ట్ సందర్భంలో ఇద్దరు వ్యక్తులను చూసాం. ఒక వ్యక్తి, ఇంకో దగ్గర సమూహం. ఈ వ్యక్తి ఏమో నేను ఉండను అంటే దేవుడు ఉండమన్నాడు. సమూహం ఏమో నేను వస్తా అంటే దేవుడు వద్దు అన్నాడు. ఇది మొదటి సందర్భం. అయితే రెండో సందర్భంలో చూస్తే ఒక ఆయన ఏమో దేవుని యందు ఆనందించాడంట. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను శిశువు. ఇంకో ఆయన ఏమో శిష్యుడు దేవుడు పక్క నుంచుకొని కూడా ధనం మీద ఆనందాన్ని పెంచుకున్నాడంట కదా.
మరణం. ఈ రెండో సందర్భంలో రెండు వ్యక్తులు మనం పోలుస్తున్నాం. ఒకరేమో శిశువు. ఎవరు చెప్పండి? శిశువు. ఇంకో ఆయన ఎవరు? శిష్యుడు. ఈ శిశువేమో దేవుని మీద ఆనందించేసరికి దేవుడు ఆయనకి ఇచ్చిన బిరుదు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు అన్నాడు. శిశువు దేవుని యందు ఆనందిస్తే శిశువుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, నువ్వు గొప్పోడు అన్నాడు. శిష్యుడు దేవుని పక్కన తిరుగుతూ కూడా దేవుని మీద కాకుండా దేని మీద ఆనందాన్ని పెట్టుకున్నాడు? డబ్బు మీద పెట్టుకునేసరికి ఈ డబ్బు మీద మోజు పడిన శిష్యునికి దేవుడిచ్చిన ఆ డైలాగ్ డెలివరీ ఏం చెప్పనా, ఏమంటారు సబ్ టైటిల్ ఏం చెప్పనా, ఆయనకి ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే, వీడు పుట్టి ఉండని ఎడల వానికి. ఈరోజు మరి ఏ జాబితాలో ఉన్నది చెప్పండి? ఆనందిస్తే క్రైస్తవులందరూ దేవుళ్ళు ఆనందించాలి, కానీ చాలా మందిలో నేను చూస్తున్నానండి. ఒక విషయం చెప్పంటారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను, లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని విషయంలో ఆనందించినప్పుడు మీరు గమనించండి, ఆ రోజు ఆయనకు స్టార్స్ ఏవి లేవు. ఆ రోజు ఏ కేక్ కట్టింగ్ పార్టీ జరగల. ఆ రోజు ఏ డెకరేషన్లు లేవు. ఆ రోజు ఎలాంటి బేబీ డాన్స్ కార్యక్రమాలు కూడా జరగలేదు. ఏమీ లేకపోయిన ఎందులో ఆనందించాడంట? దేవుడు అనే మాట విని ఆనందించాడంట. చాలామంది మాట్లాడుతుంటే, ఏంటండి లాస్ట్ టైం క్రిస్మస్ అసలు ఏం బాగా జరగలేదంటే, కేకు లేదు, కొత్త బట్టలు లేవు, డాన్సులు లేవు, డెకరేషన్లు లేవు, ఇవన్నీ లేకపోతే క్రిస్మస్ అంటే బాగా జరగలేదండి. బాగా జరగడం అంటే మటన్ పీసులు ఉండాలి, చికెన్ పీసులు ఉండాలి, పెరుగన్నం ఉండాలి, అడిగినంత మటన్ వేయాలి, అడిగినంత చికెన్ వేయాలి, అడిగినంత చేపలు వేయాలి, అరగక గ్యాస్తో పోవాలి. బాగా ఇదా క్రిస్మస్ అంటే? ఇదా ఆనందం అంటే? కేకులోని ఆనందం ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. కొత్త బట్టల్లోని ఆనందం ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. డెకరేషన్లోని ఆనందం ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. లేదా వేరే పరిస్థితుల్లోని ఆనందం ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆనందం ఎవరిలో చెప్పండి? కేవలం దేవుడిలో. అలా ఒకవేళ నీలో లేకుండా దేవుడు పక్కనుండగా కూడా దేవునితో తిరుగుతూ కూడా వేరే వాటి మీద ఆనందాన్ని పెట్టుకున్నావంటే నువ్వు అందరికంటే గొప్పవాడివి అని దేవుడు అండు. ఏమంటారు చెప్పనా? వీడు పుట్టి ఉండని ఎడలా వారికి మేలు అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రిస్టియన్ మీటింగ్స్లో క్రిస్మస్ మీటింగ్స్ ఒక అరుదైన మీటింగ్స్. అందులో కూడా దేని మీద ఎక్కువ ఆనందం వ్యక్తం చేస్తే చెప్పనా? డాన్స్ కార్యక్రమాలు. నేను అడుగుతున్నా, చిన్న పిల్లలు డాన్స్ చేశారంటే ఒక అందం. నా ముందు కూర్చున్న చూసారు ఈ బుడ్డ పిల్లలు, వీళ్ళలాంటి వాళ్ళు డాన్స్ చేశారంటే ఒక అందం. ఇంతకుముందు నా చెవిన పడింది, మరి ఆ కార్యక్రమం ఉందని. చిన్నపిల్లలు అయితే పర్లేదు, వాళ్ళు వెనక కూర్చున్న అమ్మాయిల ఏజ్ వాళ్ళ, ఆ చెల్లెళ్ళ ఏజ్ వాళ్ళ డ్యాన్స్ లేదు మీరు చేస్తున్నారని చెప్పట్లేదు. అలాంటి వారితో చేయిస్తూ చాలామంది అంటారు, ఎందుకురా డాన్సులు చేయిస్తున్నారు, తప్పు కదరా అంటే, ఈ చిన్నపిల్లలు వేస్తే తప్పేం లేదు, వాళ్ళు సండే స్కూల్ పిల్లలు పాపం. పెద్దవారు, వయసుకు వచ్చిన వారు, అమ్మాయిలు, వీరితో డాన్సులు చేయించి, టైట్ బట్టలు వేయించేసి, ఇష్టానుసారమైన స్టెప్లు, తీన్మార్ స్టెప్లు వేయించేసి, ఇదంతా క్రిస్మస్ నాటిక అని చెప్పేసి ఇందులో ఆనందము, చాలా సంతోషము, గంతులు, చప్పట్లు ఈలలు వేస్తున్నారండి ఈ మధ్యకాలంలో మీటింగ్స్లో. ఎందుకంటే ఆనందం అంటున్నారు. ఎక్కడుంది బైబిల్లో అంటే, దావీదు నాట్యం ఆడలేదా అంటున్నాడు. ఎన్నిసార్లు ఆడాడు నాట్యం? ఇలా ప్రతిరోజు వేసాడంటే తీన్మార్ డాన్స్, ఇలా ప్రతిరోజు డాన్స్ చేశాడా? దావీదు ఒక్కసారి డాన్స్ చేశాడని మాట పట్టుకొని తంచి కొడుతున్నాడు డాన్స్లో. దావీదు 75 పాటలు రాశాడు, నువ్వు ఎన్ని రాసావు? దావీదు ప్రార్థన చేస్తే ఆ ఏడుపు గట పరుపు తేలిపోయేదట. నువ్వు ఎన్ని పరుపులు తేలగొట్టు చెప్పు? ఆ పాటలు రావు, ప్రార్థన రాదు, ఏం రాదు. వచ్చిందేంటి? ఒళ్ళు మరచి గెంతడం వచ్చి. దానికి ఎవరు అడ్డు పెట్టుకుంటారు చెప్పండి? దావీదుని అడ్డు పెట్టుకుంటాం. మనం చేసే దరిద్రమైన పనులు కొన్నిసార్లు భక్తులను అడ్డు పెట్టుకుంటాం. రోజు ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్న నా పెళ్ళికి నువ్వు రావాలన్నా అనింది. ఏంటమ్మా పెళ్ళి ఎలా అరేంజ్డా లవ్ అంటే, లవ్ మ్యారేజ్ అన్నాను. సిక్కులేదా నీకంటే? ఆమె చెప్పిన మాట చెప్పిన, నీకు బైబిల్ తెలీదా అన్నా అనింది. ఏంటి బైబిల్ తెలీదా అంటే, యాకోబు లవ్ మ్యారేజ్ చేసుకోలేదేంటి అనింది. నాకు అప్పుడు ఇంకో డౌట్ వచ్చింది, నాకు బైబిల్ తెలీదో లేదు నాకు తెలియదు, కానీ నీకు మాత్రం ఖచ్చితంగా తెలియదు అన్నా. అదేంటి అని. మరి యాకోబు వాళ్ళ అక్కని చేసుకున్నాడు, మరి నీకు ఓకేనా అని అడిగాను. అంతేగా, యాకోబు లవ్ చేసింది ఎవరిని? రాహిల్నా లేనా? చేసుకుంది ఎవరిని? మరి నీకు ఓకేనా అంటే, ఏంటని ఎలా మాట్లాడతావు అంటే, మరి నువ్వేగా యాకోబులు లాగింది మధ్యలోనికి, నేను తెచ్చానా? మనం చేసే దరిద్రాలకి
అజ్ఞాన కాలంలో జరిగిన కొన్ని సందర్భాలను తీసుకుని వచ్చేసి ఈ కాలానికి మనం అప్లై చేస్తే అది తప్పు. అలాంటి వారితో దేవుడు అంటాడు, వీడు పుట్టి ఉండని ఎడల మేలు అంటాడు. నిజం, ఇలాంటిది కాదు క్రిస్మస్ అంటే. ఇది కాదండి, కాదంటే కాదు. కేకులు కట్ చేయండి తప్పలేదు, కొత్త బట్టలు కొనుక్కోండి తప్పలేదు. కానీ ఏంటి నీ ఆనందం దేనిలో ఉంది అంటే కేకులో ఉంది అనకూడదు, అది తప్పు. డాన్సుల్లో ఉంది అనవద్దు, అది తప్పు. అండ్ ఇంకొందరికి ఎలా ఉంటుంది చెప్పరా, ఎన్నున్నా క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ తాతని నేను తప్పు పట్టాను, చాలా మంచి వ్యక్తి ఆయన, చాలా మంచి ఒక మిషనరీ ఆయన. కానీ నా డౌట్ ఏం చెప్పమంటారండి, క్రిస్మస్ మదర్ తెరిసా గారు ఎంత ఉన్నతమైన శ్రేణి కలిగిన వ్యక్తో, విలియం కేరీ గారు ఎంత గొప్ప భక్తులో, భారతదేశాన్ని మార్చిన మిషనరీలు ఎంత గొప్ప వాళ్ళో, క్రిస్మస్ తాతగా పిలువబడుతున్న శాంటా క్లాస్ గారు కూడా అంత మంచి గొప్ప భక్తుడు. ఆయన చేసే పని ఏంటంటే క్రిస్మస్ సందర్భంలో, కావాలంటే మీరు యూట్యూబ్లో ఆయన గురించి చరిత్ర ఉంటుంది వినండి, లేదా ఆయన గురించిన పుస్తకాలు ఉంటే చదవండి. ఆయన చేసిన పని ఏంటంటే అండి, కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఆయనకున్న డబ్బులన్నీ సేవ్ చేసుకొని క్రిస్మస్ రోజుల్లో, క్రిస్మస్ కాలంలో ఎవరైతే ఆవేదనతో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో వారి ముఖం మీద ఉన్న బాధను తొలగించడానికి, చిరునవ్వును పుట్టించడానికి తన డబ్బును ఖర్చు పెట్టి మరి అనేక మంది జీవితాల్లో చిరునవ్వును నింపిన ఒక మహానుభావుడు క్రిస్మస్ తాత. ఆయన్ని పట్టుకొని బిత్తిరి సత్తిలా కామెడీ డ్యాన్సులు చేయిస్తాం మనం. మీ అమ్మ గురించి అలా స్కిట్ చేస్తే ఒప్పుకుంటాను, మీ నాన్న మీద అలాంటి స్కిట్ చేస్తే ఒప్పుకుంటాను, మీ అక్క మీదో, చెల్లి మీదో, తమ్ముడు మీదో, నీ మీదో నేను నీ మాస్క్ పెట్టుకొని ముక్కలు ఎలాంటి తిప్పుకుంటూ వచ్చాడు అనుకో, ఒప్పుకుంటావు నీవు? ఒక మహాభక్తుని తీసుకొని వచ్చేసి ఆ మహాభక్తుని మనం అల్లరి చేస్తూ దాంట్లో ఆనందం వెతుకుతున్నాం అనుకోండి, దేవుడు అంటాడు వీడు పుట్టి ఉండని ఎడల మేలు. అండ్ ఇంకొందరికి ఏసేయాలో ఆనందం ఉండదు, అమ్మాయిల మీద ఆనందం, అమ్మాయిలకైతే అబ్బాయిల మీద ఆనందం. ఒక విషయం చెప్పమంటారా, ఒకప్పుడు మాకు తెలిసిన ట్రాక్లు ఏంటంటే, మా చిన్నప్పుడు రైల్వే ట్రాక్లు తెలుసు. ఇప్పుడు రైల్వే ట్రాక్లు ఇవన్నీ కాదట, లవ్ ట్రాక్ అట, లవ్ ట్రాక్. ఒకసారి టీవీ నైన్లో వచ్చిందండి, ఇంటర్ అయిపోయిన అమ్మాయిలు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారు తెలుసా అనగానే, నేను యూత్ మీటింగ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాను కాబట్టి ఇలాంటివన్నీ నేను తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని అది క్లిక్ చేసి చదువుతున్నాను. టీవీ నైన్ ఫేస్బుక్లో వారి పేజ్లో ఒకటి పెట్టిన, ఒక బ్లాగ్ స్పాట్లో పెట్టిన మ్యాటర్ చదువుతున్నాను. దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే అదేదో అంటారండి, డ్రీమ్ బాయ్ అంట, డ్రీమ్ బాయ్. నా డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలంటే, నేను చెప్పను నిజంగా, నా 10th క్లాస్ ఇంటర్ క్లాస్లో నాకు ఒక బాయ్ తెలుసు. ఏ బాయ్ చెప్పనా? లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆనందం అక్కడ ఉంది, టీం లాస్ట్లో వచ్చారు. నిజమండి, ఆ బాయ్ తప్ప మాకు ఇంక డ్రీమ్ బాయ్లు, డ్రీమ్ గర్లు తెలీదు. ఇప్పుడు ఏం లేవు. బైబిల్ పట్టుకుంటాం, సంఘాలకు వస్తాం, సంఘాల్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, సంఘాల్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, పైగా ఇలాంటివన్నీ చేసిన తప్పు కాదు అన్నట్టుగా ఉంటారు. పైగా వీళ్ళ ఏషాలు చూడాలి, లాగి పెట్టి కొట్టాలని చేస్తుంది. ఇలా మాటలు చూడాలి, బేబీ అంటే బేబీ అని పిలుచుకుంటున్నారు ఈ మధ్య. దేనికి బేబీ? నువ్వు గున్నేరుకి బేబీవా, ఎలుగుబట్టికి బేబీవా, లేదా నీటి గుర్రానికి బేబీవా, దేనికి బేబీ? చిన్న పిల్లల్ని బేబీ అన్నారంటే ఒక అందం. ఇద్దరు కలిపితే 3-4 క్వింటాళ్ళు ఉంటారు, ఇద్దరు కలిపితే ట్యాంక్ బండి మీద బుద్ధుని విగ్రహం అంత ఉంటారు. ఇద్దరు ఏం పిలుచుకుంటారు చెప్పనా? బేబీ అని. ఆయన అంటే ఈ బేబీ గారు మాట్లాడతారు హనీ అంటారు. జాగ్రత్త అని, హనీకి తేనా చీమలట్టేస్తా, జాగ్రత్త. దేని మీద నీ ఆనందం? ఒకరికేమో డాన్సుల మీద, క్రీస్తు మీద లేదండి క్రైస్తవులకు క్రిస్మస్లో డాన్సుల మీద కొందరికి, క్రిస్మస్ తాత చేసి ఎగిలి వేషాల మీద కొందరికి, లవ్ మీద కొందరికి. నేను అడుగుతున్నా, దేవుని మీద ఆనందం ఉంటే గొప్పవాడు అవుతావు, బాప్తిజం ఇచ్చి యోహానులాగా. దేవుడు ఉండగా కూడా దేవుని మీద కాకుండా వేరే పరిస్థితుల మీద ఆనందం పెంచుకుంటే, దేవుడు యూదా అన్న మాట ఈరోజు మనతో అంటాడు. ఏమన్నాడు దేవుడు యూదాతో? వీడు పుట్టి ఉండని ఎడల. ఎవరు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, ఎవరు లేదు. ఒక రోజు నా పక్కన కూర్చొని ఫోన్లో ఏమని చెప్పరా, వీళ్ళకి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, బుర్ర లేని వాళ్ళు ప్రేమించుకుంటారా, లేదా ప్రేమించుకున్న వాళ్ళకు బుర్ర మాయమైపోద్దో ఇప్పటికీ నాకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అంటుంది ఫోన్లో, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు, బేబీ 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 నాకు జ్వరం వచ్చింది, నువ్వు డోలో 650 వేసుకోవా అంటున్నాడు. ఈడంటున్నాడు, బేబీ నాకు దోమలు కుడుతున్నాయి, నువ్వు దోమతెరలోకి వెళ్ళవా అంటున్నాడు. దానికి జ్వరం వస్తే వీడు డోలో ట్యాబ్లెట్ వేసుకోవడం ఏంటో, వీడికి దోమలు కుడుతుంటే అది వెళ్ళిపోయి ఏంటి దోమతెరలోకి వెళ్ళిపోవడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, లేని రోగాలకి ట్యాబ్లెట్లు వేసుకుంటే, నిజంగా చెప్తున్నాను, నిజంగా లేని రోగాలు వస్తాయి. బుద్ధి లేని పనులు దయచేసి చేయగానే, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్లు క్యారెక్టర్ జాగ్రత్త.
కాలేజీకి వెళ్ళిపోయి ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. ఈ మధ్యకాలం నేను చెప్పనా, ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. పో అనగానే సరే నీకు ఐ లవ్ యూ, నువ్వు కూడా పో అంటే నీకు ఐ లవ్ యూ. నువ్వు ఏమైనా పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నావు ఏంటి? అందరికి పోస్ట్ లెటర్ రాసినట్టు లవ్ లెటర్లు ఇవ్వడానికి. డ్రీమ్ బాయ్లు డ్రీమ్ గర్ల్ అంటే చెప్తున్నా, చేపను తోమినట్టు తోమేస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుని మీద ఆనందం ఉండాలి. క్రిస్మస్ సీజన్ అంటే కేవలం చెప్పండి, కేవలం దేవుని మీద మాత్రమే ఆనందం, కేవలం దేవుని మీద. అలా కాకుండా వ్యసనాల మీద, వేరే పరిస్థితుల మీద, డబ్బు మీద, అధికారం మీద, అధికార దాహం మీద అలా ఉన్నాయి అనుకోండి, జాగ్రత్త. దేవుడు మీకు చెప్పే మాట, వీడు పుట్టి ఉండని ఎడల వీనికి మేలు అని అంటారు. అడుగుతున్న రెండు సందర్భాలు దేవుడు చూపించారు. ఒక సందర్భంలో ఇద్దరు వ్యక్తులు, ఒక మత్తయి సువార్తలేమో వ్యక్తి, అటువైపు యెషయా గ్రంథంలో ఉన్నదేమో సమూహం. ఈ వ్యక్తి నేను పోతాను ప్రభు అంటే వద్దయ్యా అన్నాడు. వారు వస్తా అంటే మీలాంటి వాళ్ళు రావద్దు అని ఒప్పుకోకుండా ఆపేశారు. ఈ రెండో సందర్భంలో చూడండి, రెండో సందర్భంలో ఈయన శిశువేమో కేవలం ఇక స్టార్లు లేవు, ఏమి లేవు, ఆయన ఆనందం అంతా దేని మీద ఆధారపడడం చెప్పండి? ఓన్లీ దేవుని మీద, ఓన్లీ క్రీస్తు మీద. అలాంటి ఆయనకి దేవుడు చెప్పిన మాట, ఇతను స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఇంకొక ఆయన మనలానే క్రీస్తుతో ఉంటున్నాడు. కానీ క్రీస్తు మీద ఆనందం కాకుండా దేని మీద ఆనందం? డబ్బు మీద ఆనందం, కొందరికి సోకుల మీద ఆనందం, దేవుని మీద ఉండదు. నేను తల్లారా మీకు ఒక విషయం చెప్తాను, దయచేసి తప్పుగా అనుకోకండి. మేకప్ వేసుకున్న ఆడపిల్లని చూస్తే నాకు ఎందుకు నా కళ్ళు మూసుకోలేదు, పాపం చూసినట్టు అనిపిస్తుంది. అందులోనూ ఎర్రని పెయింట్ వేస్తారు పెదాలకి, కోతి పిల్ల ఆడపిల్ల కూడా తెలియనంత దారుణంగా చేస్తారు. అలాంటి సోకులు పడకుండా జాగ్రత్త. అలాంటివి క్రైస్తవులకు తగవు. పొట్టి డ్రెస్సులు, టైట్ డ్రెస్సులు, ఇలాంటివి క్రైస్తవులకు తగవు. మీరు ఫీల్ అవుతుంటే, మీరు మండుతా అంటే మీకు ఆ లక్షణాలు ఉన్నాయని అర్థం. దొంగ అనగానే మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, మీరు ఎవరు చెప్పండి? దొంగలే. అనవసరంగా భుజాలు తడుముకొని మీ దొంగల లక్షణాలను బయట పెట్టుకోకండి. మెసేజ్ అయిపోగానే వెళ్ళిపోతా, మైక్లో తిట్టుకున్నా పర్లేదు, మైక్ లేకుండా తిట్టుకున్నా పర్లేదు, నేను అలాగో విన్ను. ఫోన్ చేసి తిడతారా, బ్లాక్ చేస్తాను, నాకు ప్రాబ్లమే లేదు. కానీ మీరు మాత్రం ఇలా ఉండొద్దు. మనం ఈ క్రిస్మస్లో ఉంటే నీతిమంతులుగా ఉండి నేను వెళ్ళిపోతా అన్నా సరే ఒప్పుకోనంత గొప్పగా దేవుడు నన్ను పిలిచి అంత గొప్పగా నా క్యారెక్టర్ ఉండాలి. ఈ క్రిస్మస్లో నా జీవితం ఎలా ఉండాలంటే, వీడు గొప్పవాడు అవుతాడని దేవుడిచే ఆశీర్వాదం పొందేవాడిగా ఉండాలి తప్ప ఇలాంటి వాడు పుట్టి ఉండని ఎడల వీడికి మేలు అని దేవుడు చెప్పే అంత నీచమైన క్యారెక్టర్ని నేను కలిగి ఉండకూడదు. అలా ఉండకూడదంటే నా ఆనందం దేని మీద ఉండాలంటే దేవుడి మీదే తప్ప లవ్ మీదో, డబ్బు మీదో, ధన సంపాదన మీదో, వాటి మీదో, వీటి మీదో లేకుండా కేవలము దేవుని యందు మాత్రమే ఆనందించే జీవితాన్ని మనం జీవించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, పాపము చేయని వారు ప్రపంచంలో ఎవ్వరు లేరు. నేను ఇప్పుడు చెప్పేది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు పాపులు అని చెప్తే నాకేమొస్తుంది చెప్పండి? నన్ను పిలిచిన వాళ్ళు లేదా పాస్టర్ గారు పక్కన కూర్చొని ఒక్కొక్క తిట్టుకు 5,000 ఇస్తాను ఆయన ఏం చెప్పాలా మిమ్మల్ని తిట్టడానికి? మిమ్మల్ని తిట్టినంత మాత్రం నాకేం రాదు కూడా. నా ఉద్దేశం ఏం చెప్పమంటారండి? దేవుడే చెప్పాడు బైబిల్లో, ఏ భేదము లేదు, అందరం ఏం చేసాం? పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఇలాంటి టైంలో ఎలాగో పాపం చేసాం కాబట్టి, ఎలాగో దేవుని రాకడ సమీపంలో ఉంది కాబట్టి, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి చెప్పరా? వెంటనే సమయం ఉండగానే మన జీవితాలను మనం మార్చుకుంటే చాలా మంచిదండి. ఇంతవరకు ఏదో తాగేసేవేమో, ఇంతవరకు ఏదో తిరిగేసేవేమో, ఇంతవరకు బూతులు మాట్లాడేసేవేమో, ఇంతవరకు బాప్తిస్మం లేకుండా బలదూరు తిరిగేసేవేమో, కానీ ఇక నుండి ఆ తప్పిదాలు చేయవు. ఇంతవరకు లవ్ అని, అవ్వని, ఇవ్వని, లేదా డాన్సులని, లేదా అవ్వని, ఇవ్వని, ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నామేమో, కానీ అవి మాత్రం దయచేసి చంపేయండి. దయచేసి నేను బతిమాలుతున్నా, దయచేసి ఈ రోజే మనం మారిపోవాలి. రేపన్నది మనది కాదండి. చివరికి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక ప్రాంతంలో అండి ఓ మీటింగ్కి వెళ్ళాను. నన్ను పిలిచిన ఒక బ్రదర్ ఉన్నారు. నేను చర్చ్కి వెళ్ళిపోయాను, మీటింగ్కి వెళ్ళిపోయాను. ఆ బ్రదర్ రాలేదు. ఏంటి ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తే, మధ్యాహ్నం లేట్ అవుతుంది కదన్నా, తినేసి వస్తాను అని చెప్పేశారు. సరే త్వరగా వచ్చేయండి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను. ప్రార్థన స్టార్ట్ అయింది, అతను రాలేదు. పాటలు అయిపోతున్నాయి, అతను రాలేదు. ఆరాధన పాట కూడా అయిపోతుంది, అతను రాలేదు. విజ్ఞాపన ప్రార్థన అయిపోయింది, అతను రాలేదు. నాకు వర్తమానం ఇచ్చారు, అతను రాలేదు. నా వర్తమానం అయిపోయింది, అతను రాలేదు. చివరి ప్రార్థన ఆశీర్వాదం కూడా అయిపోయింది, అతను రాలేదు. ఫోన్ చేస్తుంటేమో ఎత్తట్లేదు. పాస్టర్ గారిని పిలిచాను నేను, అయ్యా వాళ్ళకి వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, వాళ్ళ ఇంటి వారికి ఫోన్ చేసి, నెంబర్ ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు రాలేదు కనుక్కోగలరా అని అడిగాను.
సరే అని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేయగానే అటువైపు నుండి ఆ తల్లి ఏడుస్తూ ఫోన్ ఎత్తింది. అమ్మ ఏమైంది తల్లి ఏడుస్తున్నావు అంటే, మీటింగ్కి రావడానికి అన్నం తింటూ కంగారుగా పెరుగున్నం తింటూ ఉంటే గొంతులో పెరుగన్నం విరుక్కొని చచ్చిపోయాడయ్యా మా బాబు అని చెప్పి. ఎందుకు చెప్పరా, ఈ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అనేది వాస్తవం అయితే అంతవరకు మనం ఉంటామని గ్యారంటీ ఏది లేదండి. ఈరోజు త్రాగుతూ తిరుగుతూ అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ బూతులు మాట్లాడుతూ సంఘానికి రాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి లవ్ అని యవనేచ్చలని అవ్వని ఇవ్వని ఇష్టానుసారంగా జీవిస్తున్న మనం జీవించేసి వదిలే, నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఈరోజు దేవుని సన్నిధిలో మీరు మారితే మంచిది. ఎందుకంటే నేడు అనేది మాత్రం మనది, నేడు కూడా మనది కాదు. దేవుడు బైబిల్ అన్న మాట చెప్పడం, మనము నిన్నటి వారము అంటాడు. సో రేపు అనేది మనది కాదు. కాబట్టి మనం ఈరోజే మనం మారితే చాలా 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 మంచిది. ఈరోజు కాకుండా ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే ఒకనాడు మన ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. కానీ యేసయ్య వచ్చింది మనం నరకానికి తీసుకెళ్ళడానిక, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఆ కారణం నీ జీవితంలో నెరవేరిన క్షణం, అది నిజమైన క్రిస్మస్ పండుగ. అలాంటి నిజమైన క్రిస్మస్ పండుగ చేయాలంటే ఒక్కసారి రెండు నిమిషాలు మోకరించగలరు. ఒక్కసారి అందరూ మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మన అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మనమందరం కలిసి పాపములు ఒప్పుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. దేవునికి నచ్చని ఏదైనా వేరు మన జీవితంలో ఏదైనా ఉందేమో ఒక్కసారి ఆలోచిద్దాం. దేవునికి నచ్చని భయంకరమైన లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పటికీ త్రాగుడు అని వ్యసనాలని మ్యూజిక్ వారు ఇక్కడ ఉంటే త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. కీబోర్డ్ చాలండి, రిథమ్స్ అక్కర్లేదు. కీబోర్డ్ కూర్చాలి, లేదంటే రిథమ్స్ వచ్చేసారు. దేవునికి నచ్చని చేదైన వేరు ఏదైనా మనలో ఉంటే దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం చేస్తున్న ఈ పండుగ నాణ్యమైనదిగా, న్యాయమైనదిగా, దేవుడు అంగీకరించేదిగా ఉండాలి అంటే ముందుగా నీ మనసు మారాలి. దయచేసి దేవునికి నచ్చని నడతల్లో నడుస్తున్న యువకులు, దేవునికి నచ్చని లక్షణాలు కలిగి ఉన్న ఏ ఒక్కరైనా అతిక్రమంలో దాచిపెట్టువారు వర్ధిల్లరు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరాన్ని పొందుతారు. కాబట్టి దేవుడు చెప్పిన మాటను ఒక్కసారి మనం బేస్ చేసుకొని ఈ క్షణాన్ని మనం అందరం మన పాపములను అపరాధులను ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా మనం చేసే పండుగ నిజమైన పండుగ అవుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరము కూడా దావీదు చేసిన ప్రార్థన మనము కూడా చేసి, దేవా నాలో శుద్ధ హృదయాన్ని దయచేదేవా అని ప్రతి ఒక్కరము కోరుదాం. శుద్ధ హృదయం అందరం కలిసి మనస్ఫూర్తిగా పాడదాం. శుద్ధ హృదయం మనస్ఫూర్తిగా మన పాపాలు ఒప్పుకొంచు. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప పండుగలా మారిపోతున్న పండుగ నాకు వాత్సల్యంతో నీ బాహుల్యంతో నా జీవితాన్ని బాగు చేయడం అనుకోండి. ప్రతి పాపాలు దేవుడు తెలియజేసి మన పాపాలు దేవుడు సన్నిధిలో పాపము చేశాను విడిచిపెట్టి కనికరాలు బిడ్డలుగా మనమందరం ఈరోజు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే. మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడికి విరుద్ధంగా నడిచిన ప్రతి నడక, దేవుని సన్నిధిలో ప్రతి ప్రవర్తన ఒప్పుకొని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా చెప్తాం. శుద్ధ హృదయం దయచేదేవా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం.
క్రిస్మస్ పండుగ అనేది నాయన తండ్రి డెకరేషన్తో చేసేది కాదు, ప్రవర్తనతో చేసేది నాయన. అలాంటి గొప్ప ప్రవర్తన మా అందరికీ దయచేయండి. తెలుసో తెలియకు నాయన తండ్రి యవ్వన కాలంలో ఉన్న తండ్రి ఈ వయసును బట్టు నాయన ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టు, స్నేహితులను బట్టో, సర్కిల్ని బట్టో ప్రభు తండ్రి తప్పిపోయిన ప్రతి ఒక్కరు నాయన తండ్రి తిరిగి నీ వైపు రావడానికి నీ కృపను అనుగ్రహించండి. నీకు నచ్చని ప్రతి విషయాన్ని, మాలో ఉన్న ప్రతి విషయాన్ని మేము చెప్పుకుని నాయన తండ్రి నీకు నచ్చిన నడతల్లో ఉన్న ప్రతి ఒక్కరు మా నడతలను నాయన ఆ మార్గాన్ని వదిలిపెట్టి నీ వైపు రావడానికి నీ కృపను చూపించండి. వినబడిన వర్తమానం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి నాయన తండ్రి ప్రతి ఒక్కరిలో నూతన జీవితాన్ని దయచేయమని ప్రాధాయపడుతుంది. ఆయన ఏ ఒక్కరు అన్నిగా భావించకుండా ప్రతి ఒక్కరినైనా వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేసి నేడు అనబడి సమయం ఉండగానే మానడానికి నీ కృప చూపించమని కోరుతూ క్రీస్తు యేసు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.